సూపర్ అండి బాబోయ్. హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మీ శాంతి వింజమూరి. సో మీకు నేను ప్రామిస్ చేసినట్టుగా మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మన ట్రెడిషన్ వంటలు మనం మర్చిపోకూడదని చెప్పేసి మనం మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి కోసమని ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో కొత్త కొత్త రెసిపీస్ తెస్తున్నాం కదా. ఇవాళ ఒక చిన్న రెసిపీ. మనం ఏ వృత్తిలో ఉన్నా కానీ భోజనం దగ్గరకు వచ్చేసరికి ఎవరి ట్రెడిషన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం కూడా చిన్నప్పటి నుంచి ఆ ట్రెడిషన్స్ చూసి పెరుగుంటాము. ఒక పర్టికులర్ రెసిపీస్ అంటే అమ్మమ్మ చేసింది ఇది, నాన్నమ్మ చేసింది ఇది అని కొంచెం గుర్తుండిపోతుంది. అండ్ బాగా ఇష్టమైన వాళ్ళు నేర్చుకుంటాము. యాక్చువల్గా ఇవాళ నేను చూపించే రెసిపీ మీరు చాలామంది చేసుకుంటుంటారు, బట్ ఇది నా ఇంట్లో నేను ఎలా చేస్తాను, ఏ ప్రపోర్షన్స్తో చేస్తాను అనేది నేను మీకు ఇవాళ చూపిస్తాను అనమాట. సో ఏ వంటకైనానండి లిటిల్ పేషెన్స్, లిటిల్ ఎంజాయ్ చేస్తూ చేస్తే చాలా బాగా ఉంటుంది రుచి. అండ్ నేనైతే చేసే ప్రతి పని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. యూ కెన్ సీ దాట్ ఇన్ ఎవ్రీ వర్క్ ఐ డూ. అది పెయింటింగ్ అయినా కానివ్వండి, వంటలైనా కానివ్వండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా బ్రష్ స్ట్రోక్ ఇచ్చినట్టు గరిటెలను కూడా అలా అనేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ కందిపొడి. సో కందిపొడి అనేది చాలా రకరకాలుగా చేసుకుంటారు చాలామంది. అండ్ నేను కూడా దీన్ని ఒక 4-5 వెరైటీస్లో చేస్తానండి. ఆ 4-5 వెరైటీస్లో ఏంటంటే ప్రపోర్షన్స్ తేడా ఉంటాయి అన్నమాట, అంతే. సో ఒక దాంట్లో ఒకటి ఎన్హాన్స్ చేస్తుంది, ఒక దాంట్లో ఒక ఇది చిన్నపాటి ఇది అంటే మనకి మినపప్పుతోటి మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. లేకపోతే ఇలాంటివి చిన్న చిన్నవి తెలిస్తే దున్నేయచ్చు అనమాట. సో ఈ కందిపొడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. ఇలాగా మీరు స్పూన్ తీసుకోవచ్చు, ఏదైనా కొలత తీసుకోవచ్చు. దీంతో 4 కందిపప్పు వేసానండి. 4 ఈ స్కూప్ తోటి 4 కందిపప్పు వేసాను. 2 మినప్పప్పు వేసాను. మినప్పప్పు గుళ్ళు తీసుకున్నాను నేనైతే. అండ్ మళ్ళీ వచ్చేసి పెసరపప్పు 1 స్కూప్ అనమాట పెసరపప్పు తీసుకున్నాను. అండ్ శనగపప్పు వచ్చేసి 1 తీసుకున్నాను. జస్ట్ 4-2-1 రేషియోలో తీసుకున్నాను, ఇదే స్కూప్ తోటి. సో ఇందులో మనం వచ్చేసి కొంచెం జీలకర్ర వేస్తాము. ఈ జీలకర్ర కూడా లైట్గా రోస్ట్ చేయాలి, అది నేను రోస్టింగ్ దగ్గర ఎలా చేస్తాను. మిరపకాయలు వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారం తింటారో అంత. నేను ఈ ప్రపోర్షన్స్ అన్నిటికీ ఒక 19-20 మిరపకాయలు తీసుకున్నాను. సో ఇవి ఇంగ్రీడియంట్స్. అండ్ కొంచెం లిటిల్ ఇంగువ. ఇవన్నీ ఎలా చేయాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడైనా సరే పొడులు చేసుకున్నా, మనం ఏమైనా కొన్ని ట్రెడిషన్ వంట చేసుకున్నా, చిన్నపాటి పేషెన్స్ తోటి ఒక్కొక్క పప్పు డిఫరెంట్గా వేయించుకోవాలన్నమాట, సన్న సెగ మీద. ఇలాగే చాలా రకరకాల పొళ్ళు కూడా చేస్తాను నేను. వీలైతే తప్పకుండా మీ అందరికీ చూపిస్తాను. ఏదైనా ఒక పేషెన్స్ తోటి సిమ్లో పెట్టుకుని దాన్ని మనము చక్కగా వేయించాలి. అది నేను మీకు ఇప్పుడు కిచెన్లో చూపిస్తాను. అండ్ ఎందుకు అంటే దీనికి వెనకాల ఒక్కొక్క పప్పు ఒక్కొక్క సైజు ఉంటుందండి. పెసరపప్పు వచ్చేసరికి సన్నగా ఉంటుంది, కందిపప్పు కొంచెం పలుచగా ఉంటుంది, శనగపప్పు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పప్పుకి ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్ ఉండడంతో వేగడం అనేది అన్ని కలిపేస్తే సరిగ్గా వేగదనమాట. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ పప్పు విడివిడిగా వేయించుకుని అన్ని కలుపుకొని ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఇట్లా ఒక మూకుడైనా తీసుకోండి, ఏదైనా సరే కొంచెం హెవీగా ఉండేది తీసుకుని ఒక్కొక్కటి ఇలా వేసుకుని, నేను ఏం చేస్తానంటే ఇట్లా వేసినప్పుడు ప్రతి పప్పుకి కొంచెం ఎండుమిరపకాయలు వేసేస్తాను అనమాట. సో దట్ అప్పుడు విడిగా మీరు వేయించినప్పుడు మీకు ఆ ఘాటు రాకుండా ఉంటుంది, చక్కగా మంచిగా ఈవెన్లీ అన్నీ వేగుతాయి అనమాట. సో ఇది వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే సిమ్లో ఉండాలి. అండ్ ఇదంతా అయిపోయాక అసలు దీన్ని ఏ కాంబోతో తినాలి, ఎలా తినాలనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇవాళ. చూసారు కదా, ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్గా మంచిగా ఒకటే ఈవెన్గా వేగుతోంది. సో ఇది కావాలంటే ఒక్క 2 నిమిషాలు మనం దీన్ని ఇంకొంచెం ఇదిలో చేసి, కాకపోతే అండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కలపడం ఒకసారి వేస్తే ఏంటవుతుందంటే ఇట్లాగా అడుగులు ఉన్నవన్నీ కొంచెము మాడినట్టు అయిపోతాయి అన్నమాట. సో మనం దీన్ని ఇంకొంచెం ఫ్రై చేసేద్దాము. ఫైనల్గా ఫ్రై అయ్యాక ఐ విల్ షో యూ హౌ
మచ్ ఫ్రై అవ్వాలి అనేది. సో ఇలాగా మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ గా మంచిగా వేగిపోతుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందండి మీకు. అది ఒక చిన్న ఇది. సో దీన్ని మనం ఇలాగా వెడల్పాటి కంచంలో వేసేసుకుని ఉంచుకోవాలి. ఇలాగా వేయించినవన్నీ కూడా మనం ఇందులో, ఎందుకంటే ఇది బాగా ఆరాలి, ఆరిన తర్వాతే గ్రైండ్ చేయాలి, లేకపోతే ఇలా ముద్దగా అయినట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను శనగపప్పు వేస్తున్నాను. సో శనగపప్పు కూడా ఇలాగే కొంచెం ఎండుమిరపకాయలు శనగపప్పు వేసేసి వేయించేసి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయిస్తాను. ఇది వేగిపోయాక నీకు చూపిస్తాను. సో దీన్ని కూడా ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం కందిపప్పు వేయించుకున్న దగ్గర ఇది ఇలా కలిపేసేసి, చూసారా ఒక్కసారి అన్ని ఈవెన్ గా ఒక గోల్డెన్ బ్రౌన్ లో వేగుతాయి కదా, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మినపప్పు వేసేస్తాను. మినపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మనము దీన్ని వేయించుకుందాం. ఇందులో కూడా ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసేస్తాను. సో మినపప్పు కూడా చూసారా మంచిగా వేగింది కదా. సో ఇది యాక్చువల్గా ఇవన్నీ వేగేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుందండి. యూ విల్ రియలీ లవ్ దట్ అరోమా. సో ఇది కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ లో వేగిపోయింది. ఇది కూడా నేను ఇందాక వేయించిన దాంట్లో కలిపేస్తాను. ఇంకా లాస్ట్ మనకి ఉన్నది ఏంటంటే పెసరపప్పు. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసి చూపిస్తాను. సో ఇది మనం పెసరపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడే కొంచెం జీలకర్ర అనుకున్నాం కదా, అది కూడా లాస్ట్ లో వేసేసి, అది ఎక్కువసేపు వేగక్కర్లేదు కాబట్టి కొంచెం లాస్ట్ లో వేసి ఆ వేడి మీద అలాగా అనిపించేస్తాను. సో ఇది కూడా ఏంటంటే నేను స్టవ్ బంద్ చేసేసి ఇది ఇందులో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనము ఇది వేడిగా ఉన్నప్పుడు దీనిపైన మనము ఇంగువ వేసేసుకుంటాము. వేసేసుకుని ఇలా ఒక్కసారి ఇంగువతో పాటు ఇదే టైంలో మనము సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే మీ రుచికి తగ్గంత సాల్ట్, ఇంగువను ఇది ఆ వేడి మీద వేసినప్పుడు ఏంటంటే రుచి అనేది బాగా పట్టి ఉంటుంది. అలా వేసేసి ఇదంతా కొంచెం సేపు ఆరనివ్వాలి. సో ఇప్పుడు చాలా వేడిగా ఉంది. సో చూసారు కదా ఎంత గోల్డెన్ బ్రౌన్గా చక్కగా ఒక్కొక్కటి వేగాయో. సో ఇదంతా ఆరిపోయాక బాగా గ్రైండ్ చేసుకుని ఎలా తినాలో చూసేద్దాం. ఓకే, సో ఇది చల్లగా అయిపోయిందండి. బాగా ఇలా చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలనుకున్నాం కదా. సో ఇది నేను మిక్సీలో వేసేసి దీన్ని కూడా ఏంటంటే మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం కోర్సరిగా చేయాలి. బాగా మెత్తగా అయిపోయినప్పుడు ఇలాంటి పొడులు ఏమవుతుందంటే మనకి ఇక్కడ గొంతు దగ్గర అతుక్కుపోయినట్టు అయిపోతుంది. సో అందుకని కొంచెం గరుగ్గా చేసుకోవాలి. సో నేనైతే దీన్ని గ్రైండ్ చేసేస్తాను. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. గ్రైండ్ అయిపోయింది. ఘాటు కూడా భలే వస్తుంది. సో చూడొచ్చు కదా మీరు, ఇలా అనమాట. ఇట్లా ముట్టుకొని చూస్తే మీకు తెలుస్తుందండి. కొంచెం బరగ్గా ఉండాలి. అసలు ఘాటు అయితే మామూలుగా లేదు. మీ అందరూ దుమ్ములు దగ్గులు వచ్చేస్తున్నాయి. సో ఇది హౌ డు వి ఈట్ అనేది చూసేద్దాం. ఈ కందిపొడికి కాంబినేషన్ మంచిగా పప్పుచారు ఆర్ మిరియాల చారు అండ్ ఉల్లిపాయలు అండి. కంపల్సరీగా ఉల్లిపాయలు ఉండాలి. సో నేనైతే ఇలా వేడి అన్నంలో ఇది వేసుకొని, సో ఇదేంటంటే ప్రతి ఒక్కటి మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. సో నాకు ఇది యాక్చువల్గా ఘాటు లోపలికి వెళ్ళి మంచిగా ఫ్రై అయ్యి, సో నేను ఎప్పుడు చెప్పినట్టుగా గానుగు నూనె అయితే చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. నేనైతే అలా నూనె పోసుకొని, నెయ్యి అవన్నీ బాగుండవండి, ఇందులో నూనె బాగుంటుంది. సో గానుగ నూనెని మంచిగా కలుపుకొని ఇందులో చక్కగా ఇలా కలుపుకొని ఒక ముద్ద ఇలా ఆనియన్స్ తోటి సూపర్ ఉందండి. ఇంకా ఇలాగే నాకు తెలుసు నా పక్కనున్న గిన్నె ఇది ఏమిటా అని ఆలోచిస్తున్నారు కదా. ఇది ఒకలాంటి గిన్నె అండి. ఇందులో ఉండి చారులే పెట్టుకుంటాము. ఈ గిన్నె ఏంటి, ఇందులో ఎలా వండుకోవాలనేది నేను కొన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తాను. సో ఈ కందిపొడిలో
మీరు కొంత వన్ టైమ్ ఉల్లిపాయలతోటి, తర్వాత ఇందులో చేసిన చారుని చక్కగా నంచుకొని తింటే, వేడి వేడి చారు, ఇంట్లో మనకి చారు పొడి అవైలబుల్గా లేనప్పుడు మనము దీన్ని ఎలా చేయాలనేది నేను రానున్న ఎపిసోడ్స్లో చూపిస్తాను. సో ఇలా చారు కలుపుకొని అలా తింటే సూపర్ అండి బాబోయ్. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ మై మీల్ టుడే. అండ్ ఇలా నా ట్రెడిషనల్ వంటకాలు మీకు నచ్చినట్టయితే కామెంట్లో ప్లీజ్ చిన్న కామెంట్ ఏదైనా పెట్టండి, మీకు నచ్చిందా లేదా, ఇంకేమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది, ఆర్ ఇంకేమైనా రెసిపీస్ మీకు కావాలన్నా కూడా ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు గివ్ యూ. ఇవన్నీ చిన్న చిన్న రెసిపీస్, మా వంటకాలు, మా ట్రెడిషనల్ వంటకాలు. మీ ట్రెడిషనల్ వంటకాలు ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి, వీ విల్ ట్రై టు డూ దాట్. నా ఛానల్లో ఈ వంటకాలు ఆర్ట్ గురించే కాకుండా ఇంకా సో మెనీ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీరు వీడియోస్కి చిన్న చిన్న కమెంట్లు పెడితే నాకెంతో సంతోషంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.